హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాస్ వరల్డ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్లో స్టార్టింగ్లో ఫస్ట్ వీడియో అండి ఇది. ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూగా చూడండి. ఈ వ్లాగ్ ఏమిటంటే కొత్త సంవత్సరమైనా పాత సంవత్సరమైనా డైలీ రొటీన్ మనకి ఇంట్లో పనులు ఆడవాళ్ళకి తప్పదు కదా. నా డైలీ రొటీన్ పనులు, ఇంట్లో పనులు నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఇంటిని అనేది ఈ వ్లాగ్లో చూస్తారు. సంక్రాంతి పండుగ దగ్గర కావడంతో బ్లౌజులు స్టిచ్ చేసుకొని రాత్రి లేట్ అయిపోయిందండి. అందుకే అలాగే నిద్రపోయాను ఇల్లు క్లీన్ చేసుకోకుండా. అందుకే ఉదయాన్ని కొంచెం తొందరగా లేచి నిద్ర లేచి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. పండగ బట్టలు ఉంటాయి కాబట్టి కొంచెం ఇంట్లో పని, స్టిచ్చింగు అన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. పండగ టైంలోనే కదా ఎక్కువ బట్టలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కిచెన్ క్లీనింగ్ చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుందండి. ఒక గంట టైం అయినా తీసుకుంటుంది కిచెన్ క్లీన్ చేయడానికి. రాత్రి మామూలుగా అయితే రాత్రి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఉదయాన్న మా పిల్లలు 7:30 కల్లా స్కూల్ ఆటో వచ్చేస్తుంది. ఆ టైం కల్లా నేను లంచ్ ప్రిపేర్ చేసేయాలి. అందుకని ఒక గంట ముందే లేవాల్సి వస్తుంది. కానీ ఈరోజు న్యూ ఇయర్ ఎలాగో హాలిడే కాబట్టి ముందు రోజు అన్నీ బ్లౌజెస్ అన్నీ ఉన్నవన్నీ ఫినిష్ చేసుకొని నైట్ లేట్ అయ్యి కేక్ కట్ చేసుకుని పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఉదయాన్నే 5:30కి లేచి ఇల్లు క్లీన్ చేసుకుని పూజ చేసుకుందామని అనుకున్నాను. ముందే అలారం పెట్టుకున్నాను. 5:30 కల్లా లేచేసరికి బయట విపరీతమైన మంచు, స్వెటర్ తోటే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ కిచెన్ క్లీన్ చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. కిచెనే కాదు, ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. కానీ ఈ పిల్లలతో ఎంత క్లీన్ చేసినా మళ్ళీ రొటీనే. ఇల్లు క్లీన్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఈ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఎవరైనా క్లీన్ చేసుకుంటే మాత్రం నాకు అనిపించేది నేను ఇలా ఇంటిని పెట్టుకుంటే బాగుండేదని. అది ఒకరోజు 2 రోజులు చేయగలం, కానీ రోజు ఇదే పనిగా చేయాలంటే ఇంకా అదే పనిలో ఉండాలి. ఇల్లు క్లీన్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు, అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాగే యూట్యూబ్ చేయకముందు నేను యూట్యూబ్ చేసే వాళ్ళని చూసి చాలా సింపుల్, అసలు వీడియో తీసి మన ఇంట్లో పనే కదా చేసి పెట్టేయచ్చు అనుకునేదాన్ని. ఇప్పుడు నేను వీడియోస్ తీస్తుంటే నాకు తెలుస్తుంది ఎంత టైం పెట్టాలో అని. ఎవరి పని వాళ్ళకే కష్టం. ఎవరిని చులకనగా మాట్లాడేయద్దు. చిన్న కామెంట్తో ఎవరిని జడ్జ్ చేసేయొద్దు. ఎవరు కష్టపడి చేసే పనికైనా చిన్న రెస్పెక్ట్ అయితే ఇవ్వండి. ఎవరి పని వాళ్ళకే గొప్ప. నాకు కూడా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి 3 ఇయర్స్ పట్టిందండి. 3 ఇయర్స్ ముందు నుంచి అనుకుంటున్నాను ఇది స్టార్ట్ చేయాలని. కానీ ఎవరు ఏమనుకుంటారో, నవ్వుతారేమో, ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో, వాళ్ళు నలుగురిలో ఫీల్ అవుతారేమో అని చాలా ఆలోచించి ఫ్యామిలీని ఒప్పించి పెట్టేసరికి నాకు ఈ టైం పట్టింది. మనం సక్సెస్ అయ్యాక ఎవరైనా మనల్ని సపోర్ట్ చేస్తారు. మనం స్టార్టింగ్ స్టేజ్లో భయంగా ఉన్నప్పుడు మనల్ని వెన్నుతట్టి ముందుకు నడిపించిన వాళ్ళే గొప్ప అని నేను నమ్ముతాను. అలాంటి వ్యక్తులు కూడా నా లైఫ్లో ఉన్నారు. వాళ్ళని ఎప్పుడూ జీవితాంతం మర్చిపోను. మీ లైఫ్లో కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటే అలాంటి వ్యక్తులను అస్సలు వదులుకోవద్దు. నెక్స్ట్ వీడియోస్లో టైలరింగ్ వీడియోస్ పెడతాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా, మీవే ఎందుకు చూడాలంటే. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నా అందరి వీడియోస్ అందరికీ అర్థం కావు కదా. నా వీడియో ఒక్కరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా వీడియో మీకు ఏమాత్రం నచ్చిందనుకున్నా లైక్ చేసి కామెంట్ చేయగలరు. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.